ముందుగా నమస్కారం. రైతన్నకు సంబంధించి నాగలపట్టి పొలం పళ్ళు ప్రారంభించే కార్యక్రమం ఇది. మనకి సంక్రాంతి లేకపోతే దీపావళి, దసరా రైతు కుటుంబాలన్నీ కూడా ఒక సంతోషంగా చేసుకునే పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. మరి ఏరువాక పౌర్ణమి అనేది మనకి ఎన్నో ఏళ్ల నుంచి మన రైతులు ఈ పొలం పనులు స్టార్ట్ చేసేటప్పుడు నాగలి కట్టి మనకున్న ఎద్దులు లేకపోతే మనకి ఏదైతే పశువులు ఉంటాయో వాటిని పూజ చేసుకొని కుటుంబంతో సహా మొత్తం ఆ పొలంలో దున్ని ఆ సాల్లో విత్తనాలు వేస్తారు. అంటే వాళ్ళు చేసే ఆ వ్యవసాయ పనులకు సంబంధించిన ఒక తొలి కార్యక్రమం. ఆ కార్యక్రమం చేసే ముందు ఆ దేవుడిని ప్రార్థన చేసుకోవడం. ఎందుకంటే ఆ తర్వాత విత్తనాలు చల్లిన తర్వాత వాతావరణం అనుకూలించాలి, చక్కగా సకాలంలో వర్షాలు పడాలి, అలాగే ఎలాంటి చీడ లేకపోతే మిగతా ఇతర తెగులు గిగులు అటువంటి లేకుండా బాగా దిగుబడి రావాలి. దిగుబడి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర రావాలి, కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండాలని చెప్పని ఒక మంచి సంకల్పంతో ఈ ఏరువాక కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఇప్పుడే మనం ఇక్కడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడిని. ఈరోజు ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా, మినిస్టర్గా లేకపోతే వ్యాపారవేత్తగా ఎన్ని రకాలుగా ఉన్నా ప్రారంభమైంది వ్యవసాయ కుటుంబం నుంచి. మాది కూడా చిన్న రైతు కుటుంబం. మాకు ఒక 20 ఎకరాలు మెట్ట పొలం ఉంటే నేను కూడా చిన్నప్పుడు మా అమ్మా నాన్నలతో పాటు స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే ఇటువంటి ఏరువాక పౌర్ణమి రోజు మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను కూడా పొలం వెళ్ళేవాళ్ళం. పొలం వెళ్ళి వాళ్ళతో పాటు ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. సరే, తర్వాత చదువుకోవడం విశాఖపట్నం వచ్చాం. ఇక్కడ వ్యాపారాల్లో సెటిల్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వచ్చినా కూడా మూలాలు అనేవి నాది కూడా ఆ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాయి. కాబట్టి నాకు ఆ రైతుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో అనుభవం వ్యక్తిని, తెలిసిన వ్యక్తిని నేను. ఆ రైతు కుటుంబంలో చూసేవాళ్ళం. ఎప్పుడు కూడా మామూలు రైతు అంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఒంటి మీద చొక్కా కూడా ఉండదు, ఒక పంచో లుంగియో కట్టుకొని తలకు ఒక పాగా చుట్టుకొని ఒక కన్ను ఆకాశం వైపు, ఎప్పుడు వర్షం పడుద్దా, ఎప్పుడు ఆ చిలుకు ఇదొస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క భూమి వైపు, ఎందుకంటే తనకి తల్లి లాంటిది భూమి. అటువంటి ఉండేవాడు. అయితే రాను రాను మనకి పట్టణీకరణ ఎక్కువైపోయింది. అర్బనైజేషన్ లో వ్యవసాయాలు ఇవన్నీ కూడా తగ్గిపోతా ఉన్నాయి. ఒక పక్క వ్యాపార ధోరణిలో కమర్షియల్ క్రాప్స్ కూడా వచ్చిన తర్వాత రైతులు కూడా వ్యవసాయం కంటే తగ్గించి వేరేగా దాన్ని రియల్ ఎస్టేట్ గా భూములు కూడా మార్చే పరిస్థితి వస్తూ ఉంది.